బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, భట్టి, దీపదాస్ మున్షి పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, భట్టి, దీపదాస్ మున్షి పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, భట్టి, దీపదాస్ మున్షి పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. తెలంగాణలో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నటువంటి ఏఐసిసి సంబంధించినటువంటి నేతను ముఖ్యమంత్రి ప్రతిపాదించగానే అధిష్టానం కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే అటు మొన్న కేశవరావు గత నెల 5న రాజీనామా చేయగా ఏర్పడినటువంటి ఖాళీకి సంబంధించి ఈ యొక్క రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 సెట్లను అసెంబ్లీ హాల్లో ఆ యొక్క నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటువంటి సందర్భంలో నామినేషన్ పత్రాల పైన ఒక్కొక్క సెట్ 10 మంది చొప్పున ఎమ్మెల్యేలు అయితే సంతకాలు చేసి యొక్క 4 సెట్లను అయితే నామినేషన్ దాఖలు చేస్తామని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, వారితో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా వీటికి సెప్టెంబర్ 3వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి. ఈ యొక్క తెలంగాణకు సంబంధించి అయితే కేశవరావు ఖాళీతోటి రాజీనామాతో ఏర్పడినటువంటి ఖాళీకి సంబంధించి ఈ యొక్క ఎన్నిక జరుగుతా ఉన్నది. సెప్టెంబర్ 3న ఈ యొక్క ఎన్నిక జరగనున్నది. ఇది మొత్తానికైతే ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 38 మంది సభ్యులు ఉన్నా కానీ ఇటు బీజేపీ కూడా 8 మంది సభ్యులు, ఎంఐఎం 7 మంది సభ్యులు, సిపిఐ 1 సభ్యులు ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా పోటీ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇది ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం దరిదాపుగా కనపడతా ఉంది. ఒకవేళ పోటీ చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు సంఖ్యాబలం అయితే శాసనసభలో
ఏ పార్టీ కూడా పోటీ పడేటువంటి అవకాశం లేకుండా ఏకగ్రీవం అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు 27వ తారీఖు ఉంది కాబట్టి ఈ లోపు మరి ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తారా లేదా లేకపోతే ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తారనేది కూడా తెలియాల్సింది. మొత్తానికైతే ఈ యొక్క సింగిల్ పదవీకరణ కూడా ఏప్రిల్ 9, 2026 వరకు అంటే సుమారుగా ఒక 7 నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ యొక్క దీనికి తెలంగాణ నుంచి ఈ యొక్క సింగిల్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైతే ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా రాజ్యసభలో ప్రస్తావిస్తామని చెప్పి జగన్ తెలంగాణ కోసం ఫైట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణలో విద్యా వైద్య రంగానికి సంబంధించి కూడా దాని రాజ్యసభలో ప్రస్తావిస్తామని చెప్పి కూడా సింధు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇటు రాజ్యసభ స్థానానికి అయితే ముఖ్యమంత్రి సంవత్సరంలో సింధు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి యొక్క రాజ్యసభ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరనుంది. దీంతో ఇటు మెల్లమెల్లగా అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి రాజ్యసభ ఇప్పుడు స్థానాలను కూడా ఇటు దాంట్లో నుండి ఇప్పటికే 5లో ఒకదాన్ని కేశవరావు రాజీనామా తోటి ఈ స్థానాన్ని కూడా కాంగ్రెస్ అయితే కైవసం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.